హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మంచి వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చిన అన్నమాట. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకే, డెమో వీడియో చూశాక ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. ఓకే, డెమో వీడియో అయితే చూసేద్దాం. ఓకే, మీకు కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ అయితే ఇస్తాను, ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓకే, ఓపెన్ చేసినా కదా, ఈ లిరిక్స్ ఉన్నాయి కదా, ఈ లిరిక్స్ని అయితే టెక్స్ట్ అయితే మీకైతే కింద ఇస్తాను, చేంజ్ చేసుకోండి. ఓకే, లేకపోతే మీకు ఇష్టమైన పెడతా అంటే పెట్టచ్చు. ఇక్కడ మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చెప్తాను చూడండి. 5.28 minutes దగ్గర అయితే రండి. ఫొటోస్ అయితే యాడ్ చేయాలన్నమాట. మీడియాలోకి వెళ్ళండి, మీకైతే ఇష్టం వచ్చిన వాళ్ళు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ఓకే, సారీ, నేనైతే ఫొటోస్ని అయితే యాడ్ చేస్తున్నా. ఓకే, సారీ. ఓకే, పైన 3 డాట్ని ట్యాప్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ట్యాప్ చేయండి. ఓకే, క్రాప్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్ని ఫొటోస్ అలానే యాడ్ చేసుకుంటూ పోండి. మీకైతే చూపిస్తున్నా చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్ని ఫొటోస్ ఇలానే యాడ్ చేసుకుంటూ పోండి. ఓకే, ఇలా కూడా జూమ్ చేసుకోవచ్చు. మీకైతే వీడియో అయితే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఎడిట్ చేసినాక మీరు చేసినాక చూడండి, మీకే మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. ఓకే, ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి. ఓకే, ఫొటోస్ అయితే యాడ్ అయిపోయినాయి. ఓకే, ఫొటోస్ అయితే యాడ్ అయిపోయినాయి ఫ్రెండ్స్, చూడండి. ఓకే, ఇక్కడైతే మీకైతే కింద ఒక ఇక్కడ ఒక మీకు ఫస్ట్ మీకు ఇస్తాను ఒక ఎఫెక్ట్ అయితే ఫోటోకి. ఓకే, దీని అయితే కాపీ చేసుకోండి. దీని అయితే ఇప్పుడు మీరు యాడ్ చేసిన అన్ని ఫొటోస్ని అయితే ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి, పేస్ట్ స్టైల్ పక్కన ట్యాప్ చేయండి, కలర్ని ఆఫ్ చేసుకోండి, పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసినాక సారీ, ఫస్ట్ మీరు అయితే ఒక ఫోటోకే పెట్టండి. ఓకే, దీన్ని అయితే జూమ్ చేసుకోండి, దీన్ని కాపీ చేయండి. ఓకే, యాడ్ అయిపోయింది ఎఫెక్ట్ అయితే. మీకైతే అన్ని ఫొటోస్కి అయితే మీరు చూడండి. ఓకే, వీడియో అయితే అయిపోయింది అన్నట్టు. ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకే, మీకు మంచి వీడియోస్ కదా మళ్ళీ మీ ముందుకు వస్తాను, ప్లీజ్ సపోర్ట్ చేసుకోండి. ఓకే, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. పైన షేర్ బటన్ని ట్యాప్ చేయండి, క్వాలిటీని అయితే ఎంచుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది.